ఏజెన్సీ ప్రాంతంలో నాటు వైద్యం చిన్నారుల్ని బలిగొంటుందా? చిన్నారుల చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు నాటు వైద్యం వారి పాలిట యమపాసంలా మారుతోందా? చిన్నారుల వరుస మరణాలకు కారణాలేంటి? కేవలం నెల రోజుల వ్యవధిలోనే అనారోగ్యంతో ఏకంగా 4 చిన్నారులు మృత్యువాత పడ్డారు. మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో చిన్నారుల వరుస మరణాలు కలవరపాటు గురి చేస్తున్నాయి. మన్యం జిల్లా ఏజెన్సీలో గిరిజన విద్యార్థుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని రోజుల నుంచి ఎన్నడూ లేని విధంగా అనారోగ్య కారణాలతో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. వేసవి సెలవులకు ముందు ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మృత్యువాత మరవక ముందే వేసవి సెలవుల్లో సైతం అదే తంతు కొనసాగుతుండటం కురుపాం నియోజకవర్గ ప్రజల్ని తీవ్ర భయాందోళన గురి చేస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలకు చెందిన 4 గిరిజన విద్యార్థులు బిడ్డిక రాహుల్, జియాకిల్, నిమ్మక ఆసిరయ్య, పత్తిక సుస్మిత మృత్యువాతకు గురయ్యారు. దీంతో అసలు గిరి శిఖర ప్రాంతాల్లో ఏం జరుగుతుందో అక్కడి వాసులకు అంతు చిక్కటం లేదు. వీరంతా పాఠశాలల్లోనే అనారోగ్యానికి గురయ్యారా, లేక ఇళ్లకి చేరుకున్నాక అనారోగ్య సమస్యలు వచ్చాయా అనే దానిపై స్పష్టత రావాల్సింది. గిరిజన ప్రాంతాల్లో ఇటీవల కాలంలో అక్కడక్కడ ఒక్కొక్క కేసు మనం గుర్తించడం జరిగింది. చిన్నపిల్లలు లేదా పెద్దవాళ్ళు కూడా మరణించినప్పుడు దానికి కారణాలని అన్వేషించినప్పుడు మాకు వాళ్ళు నాటు మందులు మింగడం వల్ల, నాటు వైద్యానికి వెళ్ళడం వల్ల, మన వైద్యానికి రాకపోవడం వల్ల వాళ్ళు చనిపోవడం జరిగిందనేటువంటిది గుర్తించడం జరిగింది. అందులో భాగంగా మనం నాటు వైద్యానికి నమస్కారం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని ఇప్పుడు సీరియస్గా టేకప్. తమ పిల్లలు అనారోగ్యంతో మృత్యువాత పడుతూ ఉండటం తల్లిదండ్రులకు అంతులేని శోకాన్ని మిగుల్చుతోంది. తమ పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్తారని కలలు కంటున్న తల్లిదండ్రుల ఆశలు అడియాసలుగా మిగిలిపోతున్నాయి. తమ బతుకులు ఇంతేనేమో అని నిట్టూరుస్తున్నారు. ఎన్ని మరణాలు సంభవిస్తున్నా ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల మరణాల నివారణకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టాలని అక్కడి వారు కోరుతున్నారు. ఎంపీడీఓ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు సార్ ఇక్కడ మనం ఎంపీడీఓస్ అందరినీ కూడా